డైలీ టేస్ట్ ది డైలీ. ఇక్కడ స్విచ్ చేస్తే ఎక్కడో బల్బ్ వెలిగినట్టుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంపాక్ట్ పాలిటిక్స్ మొదలుపెట్టారా? మున్సిపాలిటీల్లో స్విచ్ చేసి పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బల్బు వెలిగించాలనుకుంటున్నారా? ముందస్తు యాక్షన్ ప్లాన్లో భాగంగానే ఇక నుంచి కొద్ది రోజుల పాటు సీఎం టూర్స్ ఉండబోతున్నాయా? రేవంత్ మార్కు ఆ కొత్త రాజకీయం ఏంటి? దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఓవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా విజయోత్సవాలతో తెలంగాణ రాజకీయ మంచి సందడిగా ఉంది. ఇలాంటి వాతావరణంలో ఇక నుంచి జిల్లాకో సభ చొప్పున రాష్ట్రమంతటా కలియ తిరగాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. పార్టీ పునాదుల్ని మరింత పటిష్టం చేయాలన్నది ఆయన పర్యటనల లక్ష్యంగా చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నా అంతిమ లక్ష్యం మాత్రం పంచాయతీ ఎన్నికల సమరంలో పార్టీ మద్దతుదారులంతా గెలిచి తీరాలన్నదేనని మాట్లాడేసుకుంటున్నారు. కేవలం వేడుకలతో సరిపెట్టకుండా వాటి ఇంపాక్ట్ పరోక్షంగా పంచాయతీ ఎన్నికల మీద ఉండేలా చూసుకోవాలన్న వ్యూహం కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికల టైంలో సీఎం జిల్లాల టూర్స్ పెట్టుకోవడంపై భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. పొలిటికల్ సర్కిల్స్ లో గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కోడ్ ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నట్టుగా సమాచారం. ఒక మున్సిపాలిటీ లేదా టౌన్ వాతావరణం ఉండే మండల కేంద్రంలో అభివృద్ధి జరిగిందంటే చుట్టుపక్కల గ్రామాల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అందుకే సీఎం ఇంపాక్ట్ పాలిటిక్స్ మొదలుపెట్టినట్లుగా అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. గ్రామ పంచాయతీలకు మొదటి 2 విడతలు ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో వ్యూహాత్మకంగా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆ కోణంలోనే చూడాలి అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీల్లో డెవలప్మెంట్ స్కెచ్ చేసి ప్రభావం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది పొలిటికల్ టాక్. తర్వాతి దశలో ఎలాగూ మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందే కాబట్టి ఇప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు ఊపుతేస్తే 2 విధాల ఉపయోగకరంగా ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఈ పర్యటనలు రాజకీయంగా 2 విధాల అక్కరకొస్తాయన్నది సీఎం లెక్కగా చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో క్షేత్రస్థాయి వరకు ఓ వ్యవస్థ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సర్పంచుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు పెద్దగా లేరు. దీంతో గ్రామీణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా క్షేత్రస్థాయికి వెళ్లటం లేదు అన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ గ్రామాలను గెలుచుకోగలిగితే కింది వరకు బలమైన నెట్వర్క్ ఏర్పడి ఇది ప్రభుత్వానికి అటు పార్టీకి రూట్ క్లియర్ అవుతుందన్న ఆలోచనలో ఉందట. ఇన్ని లెక్కలున్నాయి కాబట్టే ఇక నుంచి వచ్చే ప్రతి ఎన్నికలో పూర్తిస్థాయి ఆధిపత్యం కనబరిచి విజయం సాధించాలనే పట్టుదలతో సీఎం రేవంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీల్లో పట్టు బిగిస్తే ఇకపై పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్కు వెళ్లడం తేలికవుతుందన్నది ఆయన క్యాల్కులేషన్. అందుకే ప్రస్తుతం మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో ద్విముఖ వ్యూహం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు పరిశీలకులు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కష్టపడిన నాయకుల్ని గెలిపించే బాధ్యత కూడా నాదేనని గతంలోనే సీఎం స్పష్టం చేసిన క్రమంలో స్థానిక ఎన్నికల్లో అంతా తానే నడిపించే పనిలో ఉన్నారట రేవంత్.